నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కోర్టు నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్లాన్ బూమరాంగ్ అయ్యిందా? ఎందుకు అంటే ఒక ఆర్థిక నేరస్తుడైనటువంటి వ్యక్తి కోర్టుకి వెళుతూ ఇలా బల ప్రదర్శన జన సమీకరణ చేయడం ఏంటి అని చెప్పి ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నట్టు తెలుస్తుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు చట్టాలన్నా అలాగే రాజ్యాంగం అన్నా లెక్కలేదా అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు అంటున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బల ప్రదర్శనతో కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. ఆయన ఏ ఉద్దేశంతో వెళ్ళారో తెలియదు, కానీ ప్రజలైతే మాత్రం దీని పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు. ఏంటి అసలు ఒక ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంత కరప్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఇలా బల ప్రదర్శనతో వెళ్తే అసలు ఎవరు ఉంటే నాకు లెక్కలేదని ప్రూవ్ చేసేందుకు ఈ విధంగా వెళ్ళాడా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఏంటి మరి ఆయన చేసిన ప్రయత్నం మొత్తం విఫలమైంది అనుకోవచ్చా? విఫలమే అవ్వలేదమ్మా, సఫలమే అయింది. అతను చూపించదలుచుకుంది కూడా అదే. నన్ను రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగం, న్యాయ వ్యవస్థలు, న్యాయ స్థానాలు, న్యాయమూర్తులు, ఏ పోలీస్ వ్యవస్థ, ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏవి కూడా నన్ను కట్టడి చేయలేవు. భారతదేశంలో 12 ఏళ్ల నుంచి అనేక కేసులు ఉన్న తన తండ్రి గారి టైంలో కూడా క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ ద్వారా 45,000 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు అయిన సందర్భం కూడా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ నాయకుడుగా ఆయనే. అట్లాగే మళ్ళీ తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక జాతీయ స్థాయి కుంభకోణాలనే నడిపాడు ఆయన. అంటే ఎంత సంపాదించాడో అనేది ఆయనకే తెలియదు. అందువల్ల ఆయన ఏమనుకున్నాడు, దానికి తోడు అగ్నికి ఆజ్యం తోడైతే ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒక నేరస్తుడికి ప్రజాస్వామ్యయుతంగా వచ్చిన అధికారం అంత శక్తినిచ్చింది. దాని మూలన 151 స్థానాలు వచ్చినప్పుడు ఆయన ఒకటే అడిగాడు, నేను 151 స్థానాలు గెలిచిన తర్వాత నేను న్యాయస్థానాలకి వెళ్ళాలా అనేది ఒక ప్రశ్న వేశాడు. ఆయన అమాయకంగా వేసాడా, తెలివిగా వేసాడా తెలీదు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ప్రజలు నన్ను ఎన్నుకున్న తర్వాత ఇక న్యాయస్థానాలు, చట్టాలు, రాజ్యాంగం ఏవి కూడా నన్ను ఆపలేవు అనేది, వాటన్నిటికీ అతీతుణ్ణి అనే ఒక స్థాయికి వచ్చేసాడు. ఇంకోటి ఏమనుకున్నాడంటే 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు నెక్స్ట్ 30 ఏళ్ల పాటు కూడా 2-3 స్థానాలు ఎక్కువ తక్కువ ఇస్తారు తప్ప బిళ్ళబీటుగా పడేస్తారనేది ఆయన అనుకోలే. పడిన తర్వాత కూడా 11 స్థానాలకు వచ్చిన తర్వాత కూడా నేను 11 స్థానాల నాయకుడిని కాదు, నేను జాతీయ స్థాయి నాయకుడిని, ఒకప్పుడు 151 స్థానాలు గెలిచాను, ఏ రాజకీయ నాయకుడికి లేనంతటువంటి ఆర్థిక వనరులు నా దగ్గర ఉన్నాయి, ప్రతి చిన్న అంశానికి నేను స్పెషల్ ఫ్లైట్ వేసుకెళ్ళగలుగుతాను, ఒక నా మీద ఉన్న కేసులకి 6 సంవత్సరాల పాటు నేను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాను. కాబట్టి ఇట్లాంటి బలాలున్న నన్ను ఈ రాజ్యాంగ వ్యవస్థలు కానీ ఇవన్నీ ఎందుకు, లేకపోతే ఒక జడ్జి నన్ను ఆదేశిస్తే నేను కోర్టుకి వెళ్ళాలా అనే అంశం మీద ఆయన నేను కోర్టుకి రావటం వలన ప్రభుత్వ యంత్రాంగాల మీద, అధికారుల మీద భారం పడుతుందని చెప్పాడు. నువ్వు ఒక ముద్దాయివి అక్కడ, నువ్వు ఎందుకు పెద్ద మాటలు మాట్లాడతావు? నువ్వు వెళ్ళాల్సింది ఒక న్యాయమూర్తి ముందుకి, ఒక ముద్దాయి స్థానంలో వెళ్ళాలి. అక్కడ మర్యాదను ఎలా పాటించాలో, ఇతర ముద్దాయిలు ఎలా వ్యవహరిస్తారో తను కూడా అట్లా అంతే వ్యవహరించాలి. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రిగా చేసిన ఇందిరాగాంధీ గారు కూడా కొన్ని మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులకు కూడా వెళ్ళి బోన్లో చేతులు కట్టుకుని ఉంచుంది. ప్రధానమంత్రి అయితే అయి ఉండొచ్చు, అంతర్జాతీయ నాయకురాలు అయితే అయి ఉండొచ్చు, కానీ ఆ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ ముందుకు వెళ్ళినప్పుడు ఆమె ఒక ముద్దాయి మాత్రమే. అట్లాగే చట్టసభల్లో కొన్ని మర్యాదలు పాటించాలి. ఒక స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తిని అందరూ గౌరవించాలి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు హోదాతో సహా. అవన్నీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో ఉన్న సాంప్రదాయాలు, గౌరవాలు, మర్యాదలు, నియమ నిబంధనలు ఇవన్నీ కొన్ని వందల సంవత్సరాల నుంచి పాటిస్తున్నారు. అట్లాగే న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యంలో ఒక పట్టుకొమ్మ. ఆ వ్యవస్థని ప్రతి వాళ్ళు గౌరవించాలి. నువ్వు పరిపాలనలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వే గౌరవించబోతే ఇతర నేరస్తులు ఏం గౌరవిస్తారు? నువ్వు నేరస్తుడు అయితే ఉండొచ్చు, కానీ ప్రజలు నీకు ఒక గౌరవ స్థానం కల్పించారు ఒక 5 సంవత్సరాల పాటు. కాబట్టి 5 సంవత్సరాలు ఆ గౌరవాన్ని నువ్వు ఆస్వాదించావు, అనుభవించావు. అట్లాంటప్పుడు నువ్వు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండే మర్యాదలను కూడా కాపాడాలి. అంతేగాని నిన్న హైదరాబాదులో తనకిష్టం లేకుండా పిలిపించారని ఆ న్యాయమూర్తిని లేకపోతే ఈ న్యాయస్థానాలని ఒక భయకంపితుల్ని చేయటానికి తను ఒక స్పెషల్ ఫ్లైట్లో రావటమే కాకుండా, స్పెషల్ ఫ్లైట్లో రావటానికి అభ్యంతరమే లేదు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ప్రజల్ని దోపిడీ చేశావు, సంపాదించావు, నువ్వు వాడుకో. కానీ అక్కడి నుంచి రప్పా అని 2029లో కనుక 88 సీట్లు దాటిన దగ్గర నుంచి నేను బోసకోత కోస్తానని, తర్వాత పక్క రాష్ట్రంలోకి వచ్చి నువ్వు అరాచక శక్తుల్ని ఎమ్మడబెట్టుకుని కోర్టు వరకు పెద్ద ప్రదర్శన చేసుకుంటా వెళ్ళావంటే, ఇప్పుడు డబ్బు ఉండటం వేరు, ఇప్పుడు అగ్లీ షో ఆఫ్ వెల్త్ అంటారు, ఇదే. అనర్హుడికి గనక
ఆస్తి వస్తే, సంపద వస్తే వాడు ఒంటి నిండా బంగారం వేసుకుంటాడు, ఎన్నో రకాల అరాచకమైన పద్ధతులు చేస్తాడు. అదే కనుక మొదటి నుంచి ఆస్తి ఉన్న ఇప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఉన్నాడు, ఆయన ఎంత సింపుల్గా ఉంటాడు. అంతకన్నా గొప్ప ఆయన వాళ్ళ తాతల కాలంలోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళు ట్రస్ట్లకు ఇచ్చేశారు. అలాంటి పెద్ద కుటుంబాల వాళ్ళే ఎంతో సౌమ్యంగా వినయంగా ఉంటాడు. ఆయన ఎప్పుడన్నా పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండి జనరల్ లాంజ్లోకి వెళ్ళి కూర్చునేవాడు తప్ప, మామూలు మినిస్టర్స్కే విఐపీ లాంజెస్ ఉంటాయి అన్ని ఇంటర్నేషనల్ అన్ని పెద్ద ఎయిర్పోర్టుల్లో, అయినా ఆయన ఉపయోగించుకోవాలా. అట్లా సింపుల్గా ఉంటారు. కొత్తగా అధికారం వచ్చినాడు, కొత్తగా సంపద వచ్చినాళ్ళే ఇలాంటి అర్ధంతర పనులు చేస్తూ ఉంటారు. నిన్న మొత్తం తెలంగాణ సమాజం కూడా నివ్వెరపోయింది. ఇదేంటి ఇతను ఆఫ్టర్ ఆల్ ఒక మాజీ ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే మాత్రమే ఒక ముద్దాయిగా వచ్చి నిన్న హైదరాబాద్ సిటీని అల్లకల్లోలం చేసేసాడు. ఇప్పుడు హైదరాబాద్లో నిన్న చాలామంది కోర్టులకు హాజరయ్యారు ఇలాంటి ముద్దాయిలు చాలామంది. అంతకన్నా ఈయనకి మాత్రం ఏం ప్రత్యేకత ఉంది? నిన్న సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరినీ కాలనీల్లో నుంచి మొబిలైజ్ చేసి తీసుకొచ్చి, లేదు అది మొబిలైజ్ చేసిన పీపుల్ కాదు, 2 రాష్ట్రాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని వైసీపీ అంటారు, చెప్తారు. కానీ నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా ఎవడో వచ్చి ఆయనకి సెండ్ ఆఫ్ ఇచ్చినాడు కూడా లేడు. గన్నవరం విమానాశ్రయం నుంచే కదా ఆ విమానం ఎగిరింది, అక్కడ కూడా రావాలి కదా. అట్లయితే అక్కడెవరు రాలా. ఆయనకి ఏంటంటే ఇక్కడ న్యాయస్థానాలకి చూపించాలి, నన్ను మినహాయింపించుకోవాలి, నేను ముందే చెప్పాను నేను వస్తే ఇట్లా అరాచకం అవుతుందని. కాబట్టి అయ్యిందా లేదా? నిన్న కూడా సింగయ్య లాంటి వాళ్ళు ఎవడన్నా కారు కింద పడితే మళ్ళీ గొడవే కదా. నిన్న అంత పరిస్థితి తీసుకొచ్చాడు కావాలని. ఎందుకంటే మినహాయింపు పొందటానికి నేను చెబితే మీరు వినలేదు కాబట్టి ఇదిగో చూశారా అని చూపించడం కోసం తప్ప, ఇంతకన్నా మహానుభావులు వెళ్ళినప్పుడే ఎవరు రాలా. ఈ రోజుల్లో రారు, ఈ రోజుల్లో కాదు ఏ రోజుల్లో కూడా రారు. డబ్బులు పెట్టకుండా, డబ్బులు పెడితేనే వస్తారు. అది ఆయనకి తెలియని రహస్యం కాదు. నిన్న వచ్చి సీఎం అని అంటే జనం నిర్ణయించాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు, హైదరాబాద్లో ఉన్న నీ కిరాయి మొక్కలు కాదు కదా. వీళ్ళని నిన్న అగ్లీగా వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయటం వలన నిన్న రేవంత్ రెడ్డి వాడెవడు వీడెవడో జగన్కి ఎదురెవడంటే ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక సవాల్ ఇచ్చినాడు, హైదరాబాద్ పోలీసులకు ఒక సవాల్ ఇచ్చినాడు. అందుకే ఎప్పుడైతే వాళ్ళు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇతను అరాచకం చూశారో, నాంపల్లి పోలీసు స్టేషన్ అది కోర్టు దగ్గరికి వచ్చేటప్పటికి అలర్ట్లు ఇచ్చేశారు, మీరు ఇతను చాలా అరాచకంగా వస్తున్నాడు, అడ్డుకోండి, అక్కడ ఇటువంటి ఆటల్లో సాగనివద్దు, కట్టడి చేయండి అని. పేరు నాని ఏదో తోడు పెళ్లి కొడుకులాగా. ఇప్పుడు ఒక ముద్దాయికి పక్కన వీళ్ళందరూ ఎందుకంటే హంగుదారులు, ఎవడక్కర్లా, ఆ ముద్దాయి వెళ్ళాలి, కోర్టులో నుంచోవాలి, వచ్చేసేయాలి. తర్వాత ఈయనేదో ఒక ప్రజాప్రతినిధిలాగా లేకపోతే ప్రజానాయకుడిలాగా ముందే పర్యటన విశేషాలు ఒక ప్రెస్ నోట్ వదిలాడు. నువ్వు వెళ్తున్న కోర్టుకి, నువ్వు నీ నంబర్ ప్రకారం అక్కడ పిలుస్తారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఎలా క్వశ్చన్స్ పిలుస్తారో, ముద్దాయిలు కేసులు కూడా ముందే నంబరింగ్ ఉంటాయి. ఆ నంబర్ ప్రకారం పిలుస్తారు. పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. అది ఫలానా నిమిషానికి పిలుస్తారనే ఉండదు. నీ ముందు ఉన్న కేసుల్లో 10 నిమిషాలు 20 నిమిషాలు ఎక్కువ టైం తీసుకోవచ్చు, తక్కువ టైం కూడా తీసుకోవచ్చు. అలాంటప్పుడు నువ్వు ఎప్పుడు కోర్టులో జడ్జి గారు పిలిస్తే అప్పుడు లోపలికి వెళ్ళాలి, బయటకు రావాలి నీది అయిపోయిన తర్వాత. అంతేగాని ముందే ఈయన ఒక తర్వాత నీ ఇంటికి నువ్వు వెళ్తున్నావు, నువ్వేమన్నా పెద్ద ప్రజలకు సంబంధించిన అంశాల గురించి ఏమీ వెళ్ళటంలా. ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్తున్నప్పుడు నేను ఒక పర్యటన విశేషాలు బయటకు వదలటంలో అర్థం ఏముంది? నువ్వు నీ లోటస్ పాండ్ ఇంటికి నువ్వు వెళ్తున్నావు, ఏమన్నా ప్రజాప్రతినిధి లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రిని కలుస్తున్నావా, తెలంగాణ గవర్నర్ కలుస్తున్నావా, లేకపోతే రాష్ట్రపతి గారి ఢిల్లీ వెళ్తున్నావా, నీ మళ్ళీ ప్యాలెస్కి వెళ్తున్నావు, బెంగళూరు ప్యాలెస్, అది నీ సొంతమే. నీ సొంత ఇంటికి వెళ్తుంటే ప్రజలకి కావాల్సిన ఇదేముంది? నిన్ను ఎవడన్నా కలిసావా, ఎవడన్నా మాట్లాడావా? కనీసం ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ ఖాళీగానే ఉంటుంది కదా, అక్కడి నుంచి అడ్రస్ చేసావా? ఎస్, నా కోసం మీరంతా వచ్చారు, ఈ వ్యవస్థను కాపాడటం కోసం ఒక అమాయకుడిని నా మీద కేసులు పెట్టారు, అలాంటి ఏదో స్పీచ్ ఇవ్వచ్చు కదా. అటువంటి కేసుకు నన్ను పిలవటం, మీరు మద్దతుగా వచ్చారు, నాకు రావాల్సిన అవసరం లేదని అట్లాంటిది ఇస్తే సుమోటోగా న్యాయస్థానాలు కూడా తీసుకుంటాయి. లేదు నాంపల్లి కోర్టు దగ్గర ఏమన్నా స్పీచ్ ఇచ్చావా, లోటస్ పాండ్రాకి వచ్చిన వాళ్ళకి ఏమైనా భోజనాలు పెట్టావా? నీకోసం అంటే నా కోసం కిరాయికి వచ్చారు, ఇంకా వీళ్ళకి భోజనాలు పెట్టేది ఏంటి, వీళ్ళని నేను అడ్రస్ చేసేది ఏంటి, డబ్బులు లేకుండా రాలేదు కదా అనే ఉద్దేశం మీద అసలు ఎక్కడా కూడా వాళ్ళని కేర్ కూడా చేయాల. దాంతో చాలామందికి కూడా మండిందంట. ఏంది ఇదంతా, నువ్వు డబ్బులు ఇస్తే ఇచ్చాడు, కనీసం ఇంటి దాకా వెళ్ళారు కదా, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి నాంపల్లి నుంచి మళ్ళీ లోటస్ పాండ్ దాకా వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు మీరు అందరూ మర్యాదపూర్వకంగానే చెబుతారు, ఇంట్లోకి వెళ్ళబోతా
నా కోసం మీరు అందరూ ఇంత విలువైన కాలాన్ని వెచ్చించి వచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్తారు మర్యాదపూర్వకంగా. లోన నేను డబ్బులు ఇచ్చానరా మీరే ఏం చేసేదని అనుకున్నప్పటికీ కూడా మనసులో బయటకైతే చెప్పాలి. అది కూడా చెప్పాల. ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు, ఆయన ఫుడ్ ఆయన తిన్నాడు, వీళ్ళు నెత్తికించి ఎంగేసుకుని ఎవడెళ్ళగా ఆడు వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలో ఒకసారి నుంచి ఇంకోసారికి వెళ్ళటానికి డబ్బులు ఇచ్చినా కూడా ఎంత కష్టం. అందులో కోల్డ్ నిన్న మొన్న ప్రకాశం గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు వచ్చారు, అన్ని సార్ల నుంచి తెప్పించారు, ఇక్కడ వాళ్ళని పిలిపించారు, ఇక్కడ కాలనీలో. అందుకే జిల్లాల నుంచి అంత రారు. హైదరాబాద్ అయితే ఈజీ అని మొబిలైజేషన్ ముందుగానే సోషల్ మీడియా ద్వారా పలానా సామాజిక వర్గాల వాళ్ళు రండి అని. తర్వాత ఆయన విమానంలో కూడా రకరకాల సామాజిక వర్గ నాయకులను కూడా తీసుకొచ్చాడు. ఇందుకు ఆకర్షణ వాళ్ళ అంటే ఒక ఇండికేషన్, మీ కులస్తుడు నాతో పాటు వచ్చాడు మీరు రండి అని. ఇది ఒక కోడ్ అనమాట. అది ఇట్లాంటి అగ్లీ షో ఆఫ్ వెల్త్ చేస్తే న్యాయమూర్తుల నైతిక బలం దెబ్బతిని ఈయన జోలికి రారని, ఈయనకి అగెనిస్ట్గా ఇట్లాంటి ఆదేశాలు ఇవ్వరని, తర్వాత తీర్పులు ఇవ్వరని ఒక రకంగా జాతీయ స్థాయిలో కూడా ఒక హెచ్చరికలు జారీ చేశాడు. ఆయన మీద దర్యాప్తు చేస్తున్న సిబిఐ, ఈడీ లాంటి పెద్ద సంస్థలకు కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏమైనా తమాషా అనుకుంటున్నారా, ఈ కేసులన్నీ పెట్టి నేను రోజు కోర్టుకి ప్రతి మంగళవారం శుక్రవారం రమ్మంటే వస్తాననుకున్నారా, నా వెనకాల ఇంత బలగం ఉందని చూపించడం అనమాట. గతంలో ఏ నాయకుడు కూడా పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా చేసినా ఆయన ఆస్తులు అమ్ముకుని ప్లేడర్లు పెట్టుకుని కుక్కిన పేన్లాగా వెళ్ళి కోర్టుకి హాజరయ్యాడు. అంతకన్నా గొప్ప ఆయన అయినా. ఈయనకేంటంటే కండబలం ఉంది, ఏదైనా నేను చేయగలుగుతాను, డబ్బు ఉంది. ఈ పివి నరసింహారావు గారికి ఇంత డబ్బు లేదు కదా. తర్వాత ఆయనకి న్యాయ వ్యవస్థ, ఆయన ఒక న్యాయవాది ఆ రోజుల్లో, ఆయన న్యాయ వ్యవస్థ పట్ల, ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది. ఆయన ఎంత చిన్న నాయకుడినైనా ఒక చిన్న జడ్జిని కూడా గౌరవించాలనే సంస్కారం ఉంది. అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన. ఈయనకి డబ్బుతోనే వచ్చాడు కాబట్టి అసలు ఎవడైనా నాకు లెక్కలేదు, 12 ఏళ్ళ నుంచి కోర్టులు నన్ను బెయిల్ మీద ఉన్నాను, 6 ఏళ్ళు కోర్టుకు రాలేదు, ఇవాళ ఏదో మిమ్మల్ని దయతెలిసి వచ్చాను, అంతవరకు సంతోషపడండి అనేది నిన్న ఒక మెసేజ్ వార్నింగ్ లాగా ఇచ్చాడు. ఇక మళ్ళీ పిలవటానికి సాహసించబాకండి, ఈసారి పిలిస్తే న్యాయస్థానాలు మీరు కూడా ఉండకపోవచ్చు. అంటే వచ్చే జన సమూహాల ముందు ఎంత గాలి ఊస్తే ఎగిరిపోతుంది కోర్టులు మీరు కూడా అన్నట్టుగా చూపించాడు. కానీ నిన్న పోలీస్ వ్యవస్థ, తెలంగాణ పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఇతని ఉద్దేశాలని బేగంపేట ఎయిర్పోర్ట్లో అర్థం చేసుకుందో అలర్ట్ అయిపోయింది. మళ్ళీ నాంపల్లికి వచ్చేటడికి సీన్ మారిపోయింది. ఎవరిని ఎలా చేయాల, ఎంత నువ్వు పేరు నాని అవ్వచ్చు, విడుదల రజనీ కావచ్చు, ఇంకా పెద్ద మంత్రి అవ్వచ్చు, ఎవడుండా మీరు కోర్టు బయటేనని చెప్పింది. తర్వాత కొంతమందిని ప్రోత్సహించి ఈయనతో పాటు సెల్ఫీలు తీసుకోవటం న్యాయస్థానం కోర్టు హాల్లో, లాయర్లతో కోర్టు హాల్లో అటువంటివి చేయకూడదు. వాళ్ళు చేసిన బుద్ధి తక్కువయ్యి నువ్వు ముఖ్యమంత్రిగా చేసావు కాబట్టి సున్నితంగా తిరస్కరించాలి. జడ్జి ముందు నీ ప్రవర్తన అలా ఉండకూడదు, నువ్వు ఒక ముద్దాయివి. లేదు, అక్కడ లాయర్లు అందరూ కూడా ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి వస్తే అలా చేయొద్దని చెప్పి జలస్ ఫీల్ అయ్యి, ఆయనకు వస్తున్న ఆదరణ చూసి జలస్ ఫీల్ అయ్యి ఇట్లాంటి ఆంక్షలు పెడుతున్నారు, ప్రజలు ఆయన్ని కలవనీయకుండా అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కొలంబియాలో ఉన్న కొకైన్ ఎంపైర్ సృష్టించాడు ఎవడో పెబ్లో ఎస్కోబార్ అనే ఒక లార్డ్, డ్రగ్ లార్డ్ అంటారు. అతనిలాగా అతనికి కూడా క్రేజ్ ఉంది. తర్వాత చెప్పుకుంటారు అతను పోయిన తర్వాత, నేను అతనితో సెల్ఫీ కూడా దిగానని. ఎందుకంటే మంచి వాళ్ళకి పేరు ఉంటుంది, చెడ్డాళ్ళకి కూడా పేరు ఉంటుంది. అట్లాగే ఒక జాతీయ స్థాయి ఒక నేరస్తుడిగా ముద్దాయిగా ఉన్నాడు అతను. అన్ని కేసులు, అంత వాల్యూమ్ ఆఫ్ మనీ ఎవరి మీద ఉంది? అన్ని కేసులు 6 సంవత్సరాలు రాకుండా వ్యవస్థల్ని ఛాలెంజ్ చేసిన వ్యక్తి. నువ్వు చట్టాలనే గౌరవించిన ఒక అరాచకం. అంటే అప్పట్లో అమ్మాయి ఉండేది చూడండి మధ్యప్రదేశ్లో, పూలన్దేవి తర్వాత ఎంపీ కూడా అయ్యింది. పూలన్దేవి అంతకుముందు ఒక బందిపోటు రాణి. అట్లాగే ఇప్పుడు నువ్వు కూడా ఇటు బందిపోటు కన్నా కూడా నువ్వు ఇంకా ఘోరంగా సంపాదించావు. పాపం ఆమె ఇంత సంపాదించాల చెడ్డ పేరు తప్ప. ఇతను ఆర్థికంగా ఎంత సంపాదించి ఈ రకంగా స్పెషల్ ఫ్లైట్లు పూలందేవి వేసుకు రాగలిగిందా? పాపం మామూలుగానే వెళ్ళింది. ఆఖరికి ఆమె తన సొంత బంగ్లాలోనే కాల్చి చంపేశారు ఢిల్లీలో. అట్లాగే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ నేరస్తులు జనంలో క్రేజ్ ఉంటుంది. ఏది అతనితో ఇంత 6 ఏళ్ళు కోర్టుకు రాకుండా 6 ఏళ్ల తర్వాత వచ్చాడు ఈయన, నేను ఆయనతో సెల్ఫీ దిగాననే లాయర్లు ఉంటారు కొంతమంది. చీపు లాయర్లలో కూడా అందరూ క్వాలిటీ లాయర్లు కాదు, వాళ్ళు చెట్టు కింద లాయర్లు వీళ్ళు. అదే క్వాలిటీ లాయర్లు అయితే అట్ట ఎందుకు వస్తారు? ఇట్లాంటి వాళ్ళతో దిగటం అవమానం కదా. చెట్టు కింద ప్లేడర్లు అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళు ఈయనకి క్రేజ్ అనమాట. నిన్న హైదరాబాదు తెలంగాణ సమాజం కూడా చాలా అసహ్యంగా చూసింది.
ఈ హైదరాబాద్లో ఇటువంటి కల్చర్ తీసుకురావడం, అక్కడ కేటీఆర్ మౌనం వహించడం కూడా కేటీఆర్ యొక్క నిబద్ధతను కూడా ప్రశ్నించినట్టు. నిన్న వాళ్ళు చూపించినటువంటి ప్లకార్డులో కేటీఆర్ బొమ్మ కూడా ఉంది. అదే అన్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ నిరసన ప్రదర్శనలు చేస్తే సంస్కారవంతంగా మౌనంగా చేస్తే కూడా ఇక్కడ ఎందుకు చేశారని అడిగిన వ్యక్తి నిన్న మరి పెబ్లో ఎస్కోబార్ లాగా నిన్న ఒక అరాచకమైనటువంటి ఆర్థిక నేరస్తుడు చేసిన డిస్టర్బెన్స్ని ఎందుకు ప్రశ్నించలేదు కేటీఆర్? మీ సంస్కృతిని ఇక్కడ ఎందుకు తీసుకొస్తారు? మీరు చేసుకుంటే మీరు అమరావతిలో చేసుకోండి, పులివెందల్లో చేసుకోండి, కడపలో చేసుకోండి. మా బేగంపేట ఎయిర్పోర్టు చరిత్రాత్మకమైన ఎయిర్పోర్టు, నిజాం టైంలోనే కట్టారు ఆ ఎయిర్పోర్ట్ని. అటువంటి ఎయిర్పోర్ట్ నుంచి న్యాయస్థానానికి వెళ్తా నిన్న అరాచకం చేస్తావా హైదరాబాద్ సిటీలో? ఇది ఒక చారిత్రక నగరం అని, సంస్కారవంతమైన నగరం అని చెప్పాలి కదా జగన్మోహన్ రెడ్డికి. ఇదేం కడప కాదు, పులివెందులు కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి. ఈసారి కనుక ఇట్లాంటివి చేస్తే నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఒప్పుకోనని హెచ్చరించాల్సింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.